తల్లిదండ్రులందరికీ మరియు ఎవరైతే ఇందులో గంజాయి తాగుతున్నారో, అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే అమ్ముతూ ఉన్నారో, గుర్తు తెలియని వారు ఉన్నారో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాంటి విషయం ఒకటి చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని మీద ఒక స్పెషల్ టీంని కూడా ఫామ్ చేసింది. మా జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ సార్ గారు కానీ, మా డిఎస్పీ గారు శ్రావణ్ కుమార్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరూ కూడా చాలా తిరుగుతూ ఉన్నాము. ఎవరు కానీ ఇందులో ఏ విధంగా దొరికినా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి ఇలాంటి అలవాట్లు ఎవరిని ఉంటే మానుకోండి. మానుకోలేకపోతే మాకు చెప్పండి. వాళ్ళని ఏ విధంగా మానిపించాలో కూడా దాన్ని కూడా మేము ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఎస్పీ సార్ చాలా పర్టికులర్ గా ఉన్నారు ఈ విషయంలో. ఇదే మేము వెహికల్ చెకింగ్ కాదు, ముందు చాలా ఆపరేషన్స్ దీని మీద జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా గంజాయి రహిత సమాజం కావాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా మత్తు మందులకు సంబంధించి ఏ విధమైనటువంటి ట్రేసెస్ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం ఉంది. ఆ ప్రకారం అందరం మేమంతా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దాంతోపాటు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇంట్లో క్వాంటిటీని బట్టి శిక్ష అనేటువంటిది ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీకి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. ఇంకా మరి క్వాంటిటీ పెరిగితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. అంతేకాదు బండి కూడా వీళ్ళ వెహికల్స్ ఏమైనా ఉన్నా, 2 వీలర్స్ ఉన్నా, 4 వీలర్స్ ఉన్నా అవి కూడా తిరిగి వెనక్కి ఇచ్చే ప్రసక్తి ఉండదు. వీళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఇవేమి కూడా తొందరగా అంత బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు. కాబట్టి చట్టం చాలా గట్టిగా ఉంటుంది, ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది. అందుకని అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి దీని జోలికి పోకుండా ఉండాలని మరొకసారి అందరికి గట్టిగానే చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులందరికీ మరియు ఎవరైతే ఇందులో గంజాయి తాగుతున్నారో, అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే అమ్ముతూ ఉన్నారో, గుర్తు తెలియని వారు ఉన్నారో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాంటి విషయం ఒకటి చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని మీద ఒక స్పెషల్ టీంని కూడా ఫామ్ చేసింది. మా జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ సార్ గారు కానీ, మా డిఎస్పీ గారు శ్రావణ్ కుమార్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరూ కూడా చాలా తిరుగుతూ ఉన్నాము. ఎవరు కానీ ఇందులో ఏ విధంగా దొరికినా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి ఇలాంటి అలవాట్లు ఎవరిని ఉంటే మానుకోండి. మానుకోలేకపోతే మాకు చెప్పండి. వాళ్ళని ఏ విధంగా మానిపించాలో కూడా దాన్ని కూడా మేము ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఎస్పీ సార్ చాలా పర్టికులర్ గా ఉన్నారు ఈ విషయంలో. ఇదే మేము వెహికల్ చెకింగ్ కాదు, ముందు చాలా ఆపరేషన్స్ దీని మీద జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా గంజాయి రహిత సమాజం కావాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా మత్తు మందులకు సంబంధించి ఏ విధమైనటువంటి ట్రేసెస్ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం ఉంది. ఆ ప్రకారం